ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి కొండా ప్రవీణ్ శంకర్ మిత్ర మండలి ఆధ్వర్యంలో పేదలకు సంక్రాంతి కానుకలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రి నారాయణకు సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో చిన్నారులు ఆరివేసే నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పిల్లలకు మంత్రి నారాయణ గాలిపటాలు అందజేశారు. సంక్రాంతి కానుకగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలిని అభినందించారు. 2222 మంది పేదలకు సరుకులు పంపిణీ చేశారని, వాళ్ల కళ్లలో ఆనందం చూస్తే సంతోషంగా ఉందన్నారు. మన సంక్రాంతి మన పెద్దల పండుగ పేరుతో సేవా కార్యక్రమాన్ని 5 ఏళ్లుగా నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజల సమయాన్ని ఇటు నియోజకవర్గానికి, జిల్లాకి, రాష్ట్రంతో పాటు అమరావతి బాధ్యతలు కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని చేయడం అన్నది చిన్న విషయం కాదు. 365 రోజులు 24 గంటలు సారు కష్టపడుతూనే ఉంటారనడంలో ఇన్ని బాధ్యతలు ఆయన మీద ఉన్నాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా అడ్డు అంటడం ఇది 5 సంవత్సరాల క్రితం 111 సంఖ్యతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ ఈరోజు 2222 మంది కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం దాకా రావడంలో కీలక పాత్రధారి, సూత్రధారి, దర్శకుడు అన్ని కూడా నా టీం అంతా ఉన్నప్పటికీ కూడా జ్యోతి ప్రసాద్ మరియు మా ఆడబిడ్డలందరూ కూడా మీ ఇంత ఆనందాలు నిలబడుతున్నాయి, సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారంటే ఇప్పుడున్నటువంటి వాళ్ళందరి కష్టం. అదేవిధంగా వాట్సాప్లోనే ఈ కార్యక్రమం చేస్తున్నాము అంటేనే దాదాపుగా 1000 మందికి పైగా 1000 కిట్లు వాట్సాప్లో అడగకుండానే ఈ కార్యక్రమానికి స్పాన్సర్ లభించిన విషయం. ఈ కార్యక్రమంలో మొదటలో ఇప్పుడున్నటువంటి సభ్యులు, అదేవిధంగా కోవూరు శాసనసభ్యులు ప్రశాంత్ గారు, విపిఆర్ గారు ఈ కార్యక్రమాన్ని అప్పట్లో ప్రారంభించుకోవడం, ఆ ప్రారంభానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని కొనసాగడం, ఆ కొనసాగే క్రమంలో ఈరోజు ఎంత బిజీగా నారాయణ సార్ ఉంటారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 1 కాదు, 2 కాదు, ఈ 175 నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపల్కి సంబంధించినటువంటి ప్రతి సమస్యని కూడా క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలి చేసి తన నెల్లూరు నగర నియోజకవర్గం ఏ విధంగా ఉండదో 170 నియోజకవర్గాలు కూడా అదే విధంగా ఉండాలి అని నిరంతరం కష్టపడుతున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్. అలాంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు నెల్లూరు నగరాన్ని ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలోనే ఒక రోల్ మోడల్ గా కాన్స్టిట్యున్సీని తీసుకొచ్చే క్రమంలో సార్ చేస్తున్నటువంటి కష్టం, ఒక్కరిని తన సొంత నిధులు దాదాపుగా సంవత్సరానికి మాజీ నుడా చైర్మన్ వారి యొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో మన సంక్రాంతి మన పెద్దల పండుగ అనే కార్యక్రమాన్ని చేస్తూ ప్రతి ఒక్కరు పండుగ పూట ఎంతో ఆనందంగా ఉండాలి. కుటుంబ ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకటే చెప్తుంటారు, పండుగలు అందరూ జరుపుకోవాలి, అందరూ సమానంగా జరుపుకోవాలి, గొప్ప పేద అనేది లేకుండా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలతో భార్యాభర్త అందరూ ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే 2014-19లో సంక్రాంతి కానుక తీసుకొచ్చారు. కానీ గత ప్రభుత్వం వారి పాలసీలో దాన్ని తీసేశారు. అయితే ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క 2222 మందికి యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క ద్వారకానాథ్ వాళ్ళ మిత్రమండలి ఇస్తున్నారంటే వాళ్ళని ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తున్నాను. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన
అనేక అవకతలతో ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంది.